అఖండ భారత్ అనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఇప్పుడు ప్రధాని మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఆర్ఎస్ఎస్ ఎవరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది? అండ్ అఖండ భారత్ని సాధించగలిగే వ్యక్తే, నాయకుడే ప్రధాని కావాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది కాబట్టి ఎవరికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది? ముందుగా అఖండ భారత్ అంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. అఖండ భారత్ ఏంటి? ఏ దేశాలు కలిస్తే అఖండ భారత్ అవుతుంది? 1925 సెప్టెంబరు 27వ తారీఖున ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది. ఈ సెప్టెంబర్ 17కి ప్రధానికి 75 సంవత్సరాల నుండి ఆయన ప్రధాని పీఠం నుంచి దిగవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం మోహన్ భగత్ కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. మోడీ కూడా దాన్నే స్ట్రెస్ చేసి 2014 ఎన్నికలకు వచ్చి ఎల్కే అద్వానీని, అదేవిధంగా అప్పుడున్న ఉమాభారతిని, అదేవిధంగా మురళీ మనోహర్ జోషిని బయటికి పంపడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 17కి మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతున్నట్టే ఆర్ఎస్ఎస్కి సెప్టెంబర్ 27వ తారీఖు నాటికి 100 సంవత్సరాల పండగ జరుపుకోబోతుంది. ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర భారతదేశంలో ఏంటి అనేది ఇక్కడ నేను చర్చించడంలే, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే హిందుత్వ, దాని ఐడియాలజీ. ద ప్రొటెక్షన్ ఆఫ్ ది హిందూ రిలీజియన్, హిందుత్వ అనేది ఐడియాలజీ గత 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అది 1980 నుంచి, అంటే జనతా పార్టీ 1978 ఎమర్జెన్సీ నుంచి రాజకీయంగా బీభత్సంగా అది పుంజుకుందనమాట. ఒకప్పుడు సంఘ పరివార్ అని నుండి జనసంఘని, తర్వాత జనతా పార్టీలో 3 సంవత్సరాలు పనిచేయడం వాజ్పేయి గారి ఆ టైంలో కూడా, తర్వాత బీజేపీ అనేది ఒక పార్టీ అనేది 1980 నుంచి వచ్చింది. కేవలం 2 లోక్సభ సీట్ల నుంచి 303 సీట్ల వరకు మ్యాక్సిమం ఇప్పటివరకు సాధించిందనమాట. ఇప్పుడు ఈ సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ లేదా విశ్వ హిందూ పరిషత్తు, దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అఖండ భారత్ అనేది ఒకటి. ఎందుకంటే అప్పుడున్న హెడ్గేవార్, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, ఇలా హిందూ మహాసభ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపనలో ముఖ్య భూమిక నిర్వహించిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, హెడ్గేవార్, గోవాల్కర్, వీళ్ళందరినీ తీసుకుంటే మనం, సావర్కర్, వీళ్ళందరినీ, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అఖండ భారత్ అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మోడీ గారు పదవిలోకి వచ్చిన తర్వాత బీజేపీ తన యొక్క ముఖ్య లక్ష్యాలు, లేదా ఆర్ఎస్ఎస్ తన ముఖ్య ఎయిమ్స్గా ఈ 3 లక్ష్యాలు పెట్టుకుంది. ఆర్టికల్ 370 ఫుల్ఫిల్ అయిపోయింది మోడీ గారితో. ఆర్టికల్ 370 అయిపోయిందండి. అయోధ్య రామ మందిర్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఉంది. దీంతోపాటు ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యమే అఖండ భారత్. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు అవ్వాలి. అది మోడీ గారు పూర్తి చేయలేకపోయారు. వచ్చే ప్రధాని పీఠం మీదకి అధిరోహించేవారు తప్పనిసరిగా యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలో తీసుకురావాలి. అది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. బీజేపీ 3 లక్ష్యాల్లో లక్ష్యం, మిగిలిపోయిన లక్ష్యం మోడీ గారు పూర్తి చేయలేంది ఇదండి. తర్వాత అఖండ భారత్ ఎవరు సాధిస్తారో వాళ్ళదే ఇది ప్రధాని పీఠం. అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వస్తే ఆయన అఖండ భారత్ నేను సాధిస్తానని ఆయన ఫుల్ఫిల్ చెప్పవలసిందే. తర్వాత ఎవరు వచ్చినా, ఇప్పుడు అమిత్ షా వస్తే అమిత్ షా చెప్పవలసిందే, విశ్వంత్ శర్మ వస్తే ఆయన కూడా చెప్పవలసిందే, ఫడ్నవీస్ వస్తే ఆయన, ఎవరైనా అఖండ భారత్ సాధించగలిగే శక్తి, సామర్థ్యం, పొటెన్షియల్ క్యాండిడేట్కే ఈ ప్రధాని పీఠం దక్కబోతుంది అనేది మనం ఇక్కడ ఐడియాలజీని బట్టి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తన ఐడియాలజీని మాత్రం ఎప్పుడు తూచా తప్పకుండా అమలుపరుస్తుంది. చూసుకోండి, 1925 నుండి అది ఏది అనుకుందో అది తూచా తప్పకుండా అమలు జరుపుతుందన్నమాట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భుజస్కంధాల మీద చాలా పెద్ద బాధ్యత ఏంటంటే భారతదేశ పూర్వ వైభవం చూడడం. పూర్వ వైభవం ఎందుకంటే స్వతంత్ర సమరానికి సంబంధిస్తే ఆర్ఎస్ఎస్ పాత్ర అంత ఎక్కువ పాత్ర లేదు, కానీ భారతదేశ పూర్వ వైభవం సంపాదించడంలో, ఎందుకంటే భారత కోల్పోయిన గ్లోరీ, అంటే తన ప్రాభవం అంతా కోల్పోయింది బ్రిటిష్ టైంలో 1500 సంవత్సరాల పరాయి పాలనలో. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించే పనిలో మాత్రం ఆర్ఎస్ఎస్ చాలా దిగ్విజయంగా పనిచేస్తుంది. అందుకే అమృతకాల లక్ష్యాలు 2047 నాటికి భారతదేశం 100వ స్వతంత్రం జరుపుకునే నాటికి భారతదేశం పూర్వవైభవం సంపాదించడం. అందుకే అమృతకాల్ లక్ష్యాలు, వికసిత్ భారత్ అనేది తీసుకొచ్చింది. అది మోడీ గారనే కాదండి, ఆర్ఎస్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఎవరైనా ప్రధాని పీఠం అధిరోహిస్తే ఈ అమృతకాల లక్ష్యాలు లేదా వికసిత్ భారత్ని ఫుల్ఫిల్ చేయగలగాలి, అది ప్రూవ్ అవ్వాలి. ఏదో నేను చేస్తానంటే కుదరదండి. ఆర్ఎస్ఎస్ దృష్టిలో, బీజేపీ క్యాడర్ దృష్టిలో వాళ్ళు చేయగలిగే సామర్థ్యం ఉందా లేదనేది అగ్ని పరీక్షలు పెడతారు వాళ్ళు. అదొకటి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అఖండ భారత్. 2023లో
కొత్త పార్లమెంటరీ భవనం దగ్గర ఒక మూరల్ డెఫిక్టింగ్ అంటే ఒక పెయింటింగ్ అక్కడ పెట్టారు, అఖండ భారత్ మ్యాప్. అందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ పాకిస్తాన్ యొక్క అది, తర్వాత టిబెట్, మానస సరోవర్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక ఇవన్నీ అందులో కలిసి ఉంటాయండి. కలిసి ఉంటే ఈ బంగ్లాదేశు, నేపాల్, అదేవిధంగా పాకిస్తానీ గవర్నమెంట్లు మినిస్టర్సే అబ్జెక్ట్ చేశారు. ఇది చూడండి, ఇండియా ఎక్స్పాన్షనిస్టు, ఇది యొక్క అన్ని దేశాలను ఆక్రమించుకునేటట్టు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ అప్పుడు భారతదేశం ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రిలేటెడ్ టు అశోకా ఎంపైర్, అశోకా ది గ్రేట్, ఆయన యొక్క ఎంపైరు, అంతేకాని మేము ఏదో దాన్ని చెప్పడానికి చెప్పలేదు, ఒక ఎంపైరే. భారత అఖండ భారత్ అంటూ ఇట్స్ ఏ కాన్సెప్చువల్, ఒక యూనిటీ సౌత్ ఏషియాలో అని చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే అఖండ భారత్ అంటే నిజంగా ఈ దేశాలను ఆక్యుపై చేసుకునే అఖండ భారత్ ఎస్టాబ్లిష్ చేయడం కాదండి. సౌత్ ఏషియాలో పీస్ అనేది, ట్రాంక్విలిటీ, ఒక శాంతి సామరస్యాలు ఉండి ఈ సౌత్ ఏషియాలో ఏ మతాలైనా, ఎవరైనా, ఏ జాతులైనా, ఏ మతాలకు, ఏ భాషలకు సంబంధించిన ఒక యొక్క యూనిటీ, అంటే హిమాలయాల కింద హిందూ మహాసముద్రానికి హిమాలయ పర్వతాలకి మధ్యలో ఉన్న ఈ భాగాన్ని దక్షిణాసియా అంటారు. ఇది అఖండ భారత్ అని చెప్పుకోవచ్చు మ్యాప్ ఎలా ఉన్నా. ఇదంతా ఒక కాని కింద పనిచేయాలి. అప్పుడే ఈ ప్రపంచంలో అతి సుసంపన్నమైన సంస్కృతికి నిలయం అన్నమాట. ప్రపంచంలో ఎక్కువ మతాలకు నిలయం, ప్రపంచంలో ఎక్కువ భాషలకు నిలయం. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటుంది. ఒక అద్భుతమైనది ఋతుపవన, ద ల్యాండ్ ఆఫ్ మాన్సూన్స్ అంటారు. ఈ ల్యాండ్ ఏకత్వంతో ఉండకపోతే బయట వాళ్ళు మనల్ని ఆక్యుపై చేస్తారన్నమాట. ఇక్కడంతా అదంతా ఉండాలనేది అఖండ భారత్. అంటే ఈ ఎక్స్పాన్షనిస్ట్ అంటే ఆర్ఎస్ఎస్ ఇదంతా ఆక్యుపై చేసుకుంటుందని కాదండి, ఇదంతా ఒకటే. ఇప్పుడు భారతదేశం ఇన్ని రాష్ట్రాల కింద 36 రాష్ట్రాలు, 36 అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది అడ్మినిస్ట్రేటివ్. కానీ ఒక దేశంగా ఉన్నట్టే ఏ దేశాలు బౌండరీలను ఒక దేశంగా ఇది ఒక ప్రాంతంగా పరిగణించబడితే అది ప్రపంచంలో సుసంపన్నత వస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అశాంతి ఉంటే భారతదేశంలో శాంతి ఎలా ఉంటుందండి? ఈ సౌత్ ఏషియాలో హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్యలో ఈ భూభాగం అంటే సుమారు ఒక 7 అంటే సుమారు 32 అంటే 5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో సుసంపన్నత ఉంటే, శాంతి ఉంటే ఇది ఒక అద్భుతమైన ప్రగతి పదంలోకి వెళ్తుందన్నమాట. ఒకప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్ మళ్ళీ వస్తుంది. ఇది అఖండ భారత్ అనుకోవచ్చు. ఇది సాధించగలిగే ప్రధాని ఎవరు, ఆ వ్యక్తి ఎవరు? మోడీకి మించిన వ్యక్తి రావాల్సిందే. అది యోగి ఆదిత్యనాథ్ గారికి ఉందా, అమిత్ షా గారికి ఉందా అనేది పరీక్ష, అగ్ని పరీక్ష అనమాట. వాళ్ళకే ఈ ప్రధాని పీఠం జరుగుతుందనమాట. అంత ఈజీ కాదండి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే అంత ఈజీయా? రాజ్యాంగంలో ఎన్నో అధికరణలు, ఎన్నో షెడ్యూల్స్, డజన్ వరకే అధికరణ ఆర్టికల్స్ని చేంజ్ చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, 2/3 మెజార్టీ కావాలి. ఇంతటి ఉంటేనే యూనిఫామ్ సివిల్ కోడ్ దేశమంతా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ ప్రధాని అజాత శత్రువుగా, అంటే ఒకప్పుడు వాజ్పేయి గారు వ్యవహరించినట్టు వ్యవహరించగలగాలి. ఇప్పుడు మోడీ గారు అగ్రెసివ్ ప్రైమ్ మినిస్టర్, బట్ వేరే మోడరేట్ అవుట్లుక్ ఉంది వాజ్పేయి గారి. అంటే మోడరేట్, అగ్రెసివ్ 2 క్యారెక్టర్. అంటే మోడీ ప్లస్ వాజ్పేయి గారు కలిసినంత సామరస్యం, దౌత్య విధానం కావాలి, స్టేట్మెంట్షిప్ కావాలి, అన్ని పార్టీలతో ఐక్యత కావాలి, అందరినీ ఒప్పించగలగాలి. ఇంతటి చేగితే యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందండి. యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో వచ్చిందంటే వేరే దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అంటే అంత పెద్ద దేశం, 77% జనాభా, 75% భూభాగం కలిగి దక్షిణాసియాలో ఉందంటే వేరే దేశాలు ఏదైనా భయపడవలసిందే. ఓకే, దాన్ని భయం కాకుండా ఒక అశోక ఎంపైర్, ఒక అశోకుడు, అశోక దమ్మ అంటే బేరీ ఘోష నుంచి, అంటే ఒక యుద్ధం బదులు ఆయన ఏం చేశాడో తెలుసండి? ఒక శాంతిని ఎస్టాబ్లిష్ చేసి ఖడ్గం బదులు ఒక శాంతి మంత్రంతో ఈ దక్షిణాసియాని ఏకం చేసి ఒక అఖండ భారత్ స్థాపించాడు. అశోకుడు అంటే ఎవరో కాదండి, మౌర్య చంద్రగుప్తుడి యొక్క మనవడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన వెనకాల కూడా చాణక్యుడు, అశోకుడిని సెలెక్ట్ చేయడం వెనకాల కూడా చాణక్యుడు ఉన్నాడు, అప్పుడు దాకా మరణించలేదు. అంతటి అశోక సామ్రాజ్యం ప్రపంచంలో జీసస్ క్రైస్తుకి 200 సంవత్సరాల ముందు అశోకుడు ఎస్టాబ్లిష్ చేసిన ఒక మహా సామ్రాజ్యం. అంటే ప్రపంచ చరిత్రలో అలాంటి సామ్రాజ్యం మళ్ళా రాలేదు. ఒక దమ్మ సైన్యం పరిపాలించలేదండి, ఒక శాంతి మంత్రం పరిపాలించింది. ఒక అద్భుతమైన సెక్యులరిజం, భారతదేశ కీర్తిని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళింది అశోక ఎంపైర్. అలాంటి అఖండ భారత్ తీసుకొచ్చే ప్రైమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? అది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. నేనేమి క్రిటిసైజ్ చేయడం లేదు, పొగడ్డం లేదు. అఖండ భారత్, ఒక భారతదేశం ఒక సుసంపన్నంగా, ఒక పూర్వ వైభవం సంతర్శించుకుని ఒక రిసర్జెంట్ ఇండియా
బై ఇండియా ఎట్ 247కి రావాలి. అలాంటి అద్భుతమైన ప్రధాని భారతదేశం చూడాలనుకుంటుంది. సో ఆర్ఎస్ఎస్ అలాంటి సెలక్షన్లో పడింది. ఆర్ఎస్ఎస్ శోధిస్తుంది ఉన్న డజన్ మందిలో. అలాంటి వాళ్ళు ఎవరు అనేది మనం చూద్దాం. ఓకే, మోదీ సాధిస్తారని అనుకున్నాం, కానీ ఏజ్ ఫ్యాక్టర్ 75 ఇయర్స్ నిండుతున్న వల్ల ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోతే మరి ఎవరు సాధించారు? చాలామంది ప్రధాని పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా చాలా పేర్లను పరిశీలిస్తోంది. దానిలో ముఖ్యంగా అమిత్ షా పేరుంది, యోగి ఆదిత్యనాథ్, అలాగే రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. మీ అంచనా ఏంటి? ప్రధాని పీఠానికి పోటీ పడుతున్న వారిలో ఎవరు అఖండ భారత్ని సాధించగలుగుతారు నెక్స్ట్? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ యూపీ చీఫ్ మినిస్టరు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీసు, అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిస్వాసు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఠాగూరు, ఇక్కడ సూర్య బెంగళూరు నుంచి వెరీ యంగెస్ట్ అన్నామలై, అదేవిధంగా నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఇలాంటి వాళ్ళు ఎంతో ఒక డజన్ వరకు బీజేపీ ఒక అద్భుతమైన నాయకులను తయారు చేసుకుంది. అంటే దేశాన్ని ముందుకు నడిపించగలిగే శక్తి పాఠవాల ఉన్న వాళ్ళు డజన్ మంది. లాస్ట్ మోడీ 10 సంవత్సరాల పాలనలో ఒక అపారమైన అనుభవం ఉంది. కానీ వీళ్ళల్లో ఎవరు దేశాన్ని కన్విన్స్ చేయగలుగుతారు, ఎవరు దేశం అంతా ఏకతాటిపై చేయగలుగుతారు, ఎవరు భారతదేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించగలుగుతారు, ఎవరు దేశానికి నిబద్ధంగా పనిచేయగలుగుతారు, భారతదేశ సంస్కృతిపై అవగాహన ఎవరికి ఉంది, భారత పూర్వ వైభవం మీద ఎవరికి అవగాహన ఉంది, ఇవన్నీ చూడాలి. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి కట్టుబడే వ్యక్తి కావాలి. అది మెయిన్ అనమాట. ఆర్ఎస్ఎస్ అయితే సెలెక్ట్ చేయదు, వాళ్ళని అసలు ఒప్పుకోదు. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికత కట్టుబడి ఉండాలి. సో అదేవిధంగా భారతదేశంలో ఒక అద్భుతమైన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ని మళ్ళీ మోడీలాగా ముప్పు తిప్పలను పెట్టి పక్కన అధికారం నుంచి దూరంగా పెట్టాలి. ఇలాంటి వ్యక్తి ఎవరున్నారు? అదేవిధంగా ఇప్పుడు దక్షిణాసియాలో, అదేవిధంగా భారతదేశంలో అమృతకాల లక్ష్యాలకి భారతదేశం సూపర్ పవర్ చేయగలగాలి, ఆర్థికంగా సాంస్కృతికంగా సూపర్ పవర్ చేయగలగాలి, సామాజికంగా యూనిటీ సంపాదించాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూజివ్నెస్, ప్రపంచంలో భారతదేశాన్ని పతాక స్థాయిలో పెట్టాలి అన్ని విషయాల్లో. ఇప్పుడు మోడీ పరిపాలన ఎలా ఉందో అలాగా. సో ఇన్ని లక్షణాలు గల వ్యక్తి ఎవరు అంటే ఈ 12 మందిలో ఎవరుంటారు అంటే అపారమైన అనుభవం ఈ 12 మందిలో ఎక్కువగా అమిత్ షాకి కనపడుతుంది. అమిత్ షాకి తర్వాత ప్రస్తుత ప్రధాని మోడీ ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే వచ్చే 2029 జనరల్ ఎలక్షన్స్లో మోడీ గారే దేశమంతా తిరగాలి. మోడీకి చాలా ప్రజాదరణ చాలా ఎక్కువ. కొత్త క్యాండిడేట్లు ఎవరైనా ప్రధాని పీఠం మీద షోకేజ్ చేస్తే ఈరని చెప్తే ఆయన వెనకాల మోడీ ఆశీస్సులు ఉన్నాయా లేదని ఇటు బీజేపీ క్యాడర్ చూస్తుంది, దేశంలో ఉన్న ప్రజలు చూస్తారు. కాబట్టి మోడీ ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు అనేవి చాలా పెద్ద ఇంపార్టెంట్. సో ఇవన్నీ కలగలిసిన వ్యక్తి 12 మందిలో ఎవరు అంటే ప్రస్తుతం అక్కడ అమిత్ షా అనే ఆయనకి చాలా ఎక్కువ మార్కులు ఉంటున్నాయి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ అందరిని వెళ్ళడం ఇవన్నీ. కానీ యోగి ఆదిత్యనాథ్ గారికి ఏంటంటే అఖండ భారత్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన సన్యాసి, సెలబసీ ఉంది, ఓకే అద్భుతం. బట్ ఈయన ఈజ్ రిప్రజెంటింగ్ వన్ రిలీజియన్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఇటు మైనారిటీ ఓట్లు సంపాదించుకోవాలి. సౌత్ ఇండియాలో ఇంతకే బీజేపీ అవ్వలేదు. పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ అనేది ఇంకా అన్ఫుల్ఫిల్డ్ టాస్క్ అనమాట, అన్ఫినిష్డ్ టాస్క్. అంటే దేశం అంతా యాక్సెప్ట్ చేయగలిగే విధంగా బీజేపీ లేదు, కాంగ్రెస్ ఉన్నట్టు. ఇది చూడాలంటే కాంగ్రెస్ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ, ప్రతి మూల నూకండ కార్నర్లో ఉంటుంది. బీజేపీ 20 రాష్ట్రాల వరకే పరిపాలన ఉన్నా ఇంకా సౌత్ ఇండియాలో అక్కడ ఇంకా రాలేదు. సో ఆ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఇవన్నిటిని అంటే బీజేపీ ముందు చాలా పెద్ద టాస్క్ ఉందండి వచ్చే 20 సంవత్సరాలు. అయినా అది పరిపాలించగలిగితేనే దాని యొక్క అద్భుతం కాంగ్రెస్ని దాటి వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాల పరీక్షలు తట్టుకునే వ్యక్తి కొత్త ప్రధానిగా రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే మోడీ రిటైర్మెంట్ అనేది అనివార్యం. అంటే ఒక 6 నెలలు అయినా 1 ఇయర్ తర్వాత అయినా వచ్చే లోక్సభ ఎన్నికల దాకా అయినా ఉండొచ్చు, అనివార్యత. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్యాటర్న్ అనమాట. ఇంకా ఆర్ఎస్ఎస్ ఆయన పక్క తప్పించడం అనేది అద్యమైపోతుంది. అదేవిధంగా మోడీ గారు కూడా వినయ విధేయ రాముళ్ళు అంటాడు, ఆయన కూడా సైద్ధాంతికని కట్టుబడి ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఇంతవరకు అవకాశం ఇచ్చిందనే ఒక కృతజ్ఞతా భావం అందులో ఉంది. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించి ఏ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పటికీ ఒక 50 lakh ఆర్ఎస్ఎస్ ప్రచారకు కంట్రీ వైడ్ ఉంటాయి. ఆయన యొక్క ఆర్గనైజరు ఇలాంటి పత్రికలు అనుకూలంగానే ఐడియాలజీ మీద ఆధారపడే బీజేపీ ఇంకా ఉంది. సో ఈ విషయం ఏంటంటే ఎవ్వరూ కూడా ఆర్ఎస్ఎస్కి బిర్రు లక్ష్మణ రేఖను దాటరు. అందులో మోడీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని 0.00 ఊహలో కూడా ఆర్ఎస్ఎస్ని దాటి నాకు ప్రజాదరణ ఉంది కదా, నేను ప్రైమ్ మినిస్టర్గానే ఉంటాను, ఆర్ఎస్ఎస్ నువ్వెవరు అనే అవకాశం ఊహ కూడా అందదనమాట ఆయన. ఎందుకంటే రాముడు భక్తుడు,
ఆయన లక్ష్మణ్ రేఖను దాటరు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ సైద్ధాంతికలో నుంచి పుట్టిన ఒక బ్రెయిన్ చైల్డ్ అనమాట, ఆర్ఎస్ఎస్ బ్రెయిన్ చైల్డ్. ఆయన దాటాడు కాబట్టి మోడీ ఆర్ఎస్ఎస్ చెప్తే మారు మాట్లాడకుండా ఆయన పదవి దిగి, కానీ దేశాన్ని ఆయన బ్రతికున్నంతకాలం దేశ సేవ అద్భుతంగా ఆయన చేస్తారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సేవల్ని ఆర్ఎస్ఎస్, ఇటు దేశం బీజేపీ పూర్తిగా ఉపయోగించుకుంటుంది. వచ్చే ప్రధాని పీఠం మీద ఎవరు ఎక్కిన, అమిత్ షా మోస్ట్లీ ఎక్కే అవకాశం ఉంది. ఆయన ఎక్కితే ఆయనకు పూర్తి ఆశీస్సులు ఇటు ఆర్ఎస్ఎస్ ఇటు మోడీ మిగిలిన అధినాయకత్వం అందిస్తుంది. కాబట్టి ఆయన దేశాన్ని ముందుకు నడిపించగలుగుతారు. రైట్.